అందరికీ నమస్తే. ఇప్పుడు ఒక స్పెషల్ ఫ్రైడ్ రైస్ చూద్దాము. వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఇట్లా ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. సరే, పొయ్యి మీద కంచుడు పెట్టేసుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకోవాలి. మనం చేసేది ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఎగ్ వేస్తున్నాం. ఇప్పుడు ఎగ్ వేయగానే ఇట్లా దాన్ని మంచిగా కలుపుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం పసుపు, కొన్ని పచ్చిమిరపకాయలు వేయాలి, కొంచెం క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్. కొన్ని ఎల్లిపాయలు వేయాలి, చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఎల్లిపాయలు. అప్పుడు మనం తింటా ఉంటే మంచిగా తగులుతుంది. సో అట్లా చిన్నగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఉల్లిగడ్డ అన్నీ వేసినాక ఇట్లా ఒకసారి మంచిగా కలపాలి, ఎందుకంటే అవన్నీ మంచిగా గోలాలి కాబట్టి. ఒక చిన్న టమాటా కోసేసుకోవాలి, చిన్న చిన్నగా ముక్కలు వేసుకోవాలి. పెద్ద పెద్దగా ఉంటే అది బాగోదు, మనకి కొంచెం అంత ఉడకకుండా పండ్లకు తగులుతూ ఉంటుంది. అన్నీ గోలినాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. అన్నీ మంచిగా గోలినాక లాస్ట్లో కొంచెం గరం మసాలా వేయాలి. ఇవన్నీ ఇలా మంచిగా కలపాలి, లేకపోతే అడగంటుతుంది. మళ్ళీ అడగంటుతుంది, దాని టేస్ట్ అంతా పోద్ది కాబట్టి బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఇట్లా అన్నీ మంచిగా గోలినాక ఇప్పుడు ఇక రైస్ వేసి దాన్ని మంచిగా కలపాలి. ఇలా మంచిగా రైస్ కలిపినాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. చూస్తే మనం నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, కానీ నిమ్మకాయ అంత అవసరం లేదు. కొంచెం కొత్తిమీర వేసుకుంటే మస్తు ఉంటుంది. కొత్తిమీర వేసినాం కదా, ఇది ఒక్కసారి ఉప్పు చూద్దాం. ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది, మస్తుంది. లంచ్ బాక్స్లో కూడా పిల్లలకు చేసి పెట్టవచ్చు, మస్తు ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. మన ఫైనల్ అవుట్పుట్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూద్దాం. మళ్ళా ఆగే వీడుండు. మస్తుంది. నిమ్మకాయ ఉంటే కొంచెం నిమ్మకాయ కూడా వండుకోండి. నిమ్మకాయ వండుకుంటే కూడా సూపర్ టేస్ట్ వస్తుంది, మస్తు కాలుతుంది. 5 minutesలో అయిపోతుంది. పిల్లలకు కూడా చేసి పెట్టండి, మంచిగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.